అమ్మ నమస్కారం. నమస్తే. కృష్ణారావుని అరెస్ట్ చేయటం న్యాయమేనా అని అంటున్నారు పోలీసులు. దాని మీద మీ అభిప్రాయం? ఆయనని న్యాయమేనా అంటే న్యాయం అన్యాయమైంది. ఆయన మాటలు ఆయన ఎక్కడ ఏం మాట్లాడినా ప్రజలు చూస్తూనే ఉంటారు కదా. ఇప్పుడు ఆయన అరిచేదైతే మనం సంకలు కొట్టుడు అది కాదు కదా. ఆయన మాటలు కొన్ని పవన్ కళ్యాణ్ తిట్టినందుకు మేము అస్సలు మాట్లాడం. చంద్రబాబు నాయుడు ఒక హిందూ దేవతల్ని నేను కించపరిచి నోటికి వచ్చినట్టు మాట్లాడినా ద్రౌపదిని కూడా, అది కాక ద్రౌపది ఆమెను కూడా నువ్వు మాట్లాడుతుంటే ఏమన్నా బాగుంది? ఆయనకు సీతాదేవి, రాముడు, ప్రకాశరాజు వీళ్ళు ఇద్దరు కలిసి దేశాన్ని నాశనం చేద్దామని వాళ్ళు బయటకు వచ్చిందా? దేశాన్ని పాడు చేద్దామని వీళ్ళు మీటింగులు పెట్టి, నువ్వు మీటింగ్ పెట్టుకో, ఎవరిని ప్రశ్నించాలని చర్చి వాళ్ళని. ఏదో సరే పవన్ కళ్యాణ్ అందుకు కూడా మేము ఏమనవలే, ఎందుకంటే పవన్ కళ్యాణ్ అన్నాడు అంటే అంత బూతులు అయితే అనలే కదా, అవునా కదా. అందు గురించే ఒక సీతమ్మ తల్లిని హిందూ భావాలు సనాతన ధర్మాన్ని నాశనం చేస్తున్నామని మా లాంటి వాళ్ళం బయటకు వచ్చి మాట్లాడుతున్నాం. సనాతన ధర్మాన్ని మరి పాడు చేయటం లేదా? ప్రకాశరాజు ఇది దేశమా కాదా ఇదా అని మాట్లాడతారు. వానికి అసలు ఇక అనకూడదు, కానీ వాళ్ళ మాటలు మేము కూడా అనాల్సి వస్తుంది. వాడికి సిగ్గులు అద్దలేదా? అవునా కదా. వీడు వాడే, ఇక్కడ ఎవ్వరు మాట్లాడరు. వాడు వీడు సీతమ్మ తల్లిది, ద్రౌపదిది, ప్రకాశరాజు నిజంగా ఇక్కడికి వచ్చి మాట్లాడవాను. పోనీ హైదరాబాద్ వచ్చి మాట్లాడు. నువ్వు ఎక్కడ ఉండి పోస్టులు పెట్టేందుకు? మీకు పవన్ కళ్యాణ్ మీద, మీకు ఆటోల మీద కోపం ఉన్నది, మరి దేశం మీద, ఒక హిందూ దేశం మీద మీకు ఎందుకు పగ? అంటే హిందువులకు వాళ్ళకిళ్ళకు గొడవలు పెట్టి కొట్లాడబెట్టి ఇవ్వాలన్నా మీ ఆలోచన? అసలు మీ ఆలోచనలో ఏముంది? అది బయట పెట్టి మీకు దమ్ముండోళ్ళు అయితే మా హిందువుల్ని మీరేం తాకలేరు పీకలేరులే. కానీ ఎందుకంటే సనాతన ధర్మాన్ని నాశనం చేస్తాడు. పవన్ కళ్యాణ్ గురించి మేము ఎందుకు మాట్లాడుతాం అంటే సనాతన ధర్మం దేవతల దేవుళ్ళ గురించి ఆయన ఎక్కువ ఫోకస్ పెట్టిండని ఆయన గురించి మాట్లాడతాను. కొంతమంది మాకు ఏమో ప్యాకేజ్ కాదు, ఉన్న నిజాలు మాట్లాడతాను. మాకు ఏ ముఖ్యమంత్రి ఎవరు అని మేము నిజాలే అడుగుతాం. కానీ అన్యాయంగా ఒక దేవి దేవతలను నిడితే ఎవరు ఊపం కదా. మా లాంటి వందలంది ఆడపడుచులు వస్తారు బయటకు వచ్చి మా సనాతన ధర్మాన్ని నాశనం చేస్తున్నారో, ఏడ పుట్టినవరో, ఎక్కడ పుట్టినవరో అని అడుగుతాం. ఒక ఆయన ఎక్కడ పుట్టిరు, ఏడ పుట్టిన నిజాలు అడుగుతున్నాం. మేము నిజాలు అడుగుతున్నాం. మా నిజాలకు మీరు చెప్పాలి. ఎందుకంటే ఆయన మంచిగానే చేసిండు. పవన్ కళ్యాణ్ అన్నందుకు కాదు, సనాతన ధర్మాన్ని నాశనం చేస్తాడు కాబట్టి ఆయన కంపల్సరీ శిక్షించాలి. నేనేం చెప్తా, ఈడ కాకుండా ఎక్కడ ఒక్కడ వాళ్ళకు శిక్ష అంటూ ఉంటది. ఎందుకంటే దేవి దేవతలు నిందించుతారు కాబట్టి మేము అంటున్నాం ప్రతి ఒక్కళ్ళు. మరి నేనదే కదా, మీకు దమ్ముంటే ఆయన ఎదురుగా పోయి మాట్లాడుకోండి, విమర్శించుకోండి. ఒక డిప్యూటీ సీఎం అంటే కొద్దిగా ఎంతైనా ఎలువ ఉంటది కదా. అసలు మీ ఆంధ్ర వాళ్ళు పౌతు పీకోటాలు ఆకోటాలు నరకో అవ్వేనా? చిన్న ఒక అమ్మాయి కూడా పవన్ కళ్యాణ్ నువ్వు ఏం పీక ఏందయ్యా మీ భాష చేయబట్టి మా ఆంధ్ర దాకా బాక్కుంటుంది. నిజంగా చెప్పాలంటే ఈమెంది ఇట్లా అంటుందన్నా మాకు భయం లేదు. ఎందుకంటే ఉన్న నిజాలు ఇక అవి చేయబట్టి మా రేవంత్ అన్న అందరు కూడా కొద్దిగా అలవాటు పడుతుండ్రు. వాళ్ళన్నారు అని మన తెలంగాణ వాళ్ళు ఎవ్వరు బూతులు మాట్లాడుకోద్దు. ఒకళ్ళని మీరు అడుక్కోండి, ఏమున్నా విమర్శించుకోండి, కానీ బూతులతోటి కాదు. ఎందుకంటే మీ పెద్దోళ్ళ బూతులు ఏంటి చిన్న పోరగాళ్ళు కూడా నేర్చుకుంటారు. కాబట్టి ఆయనను అరెస్ట్ చేసింది మా అందరికి సంతోషం. ఎందుకంటే మా సనాతన ధర్మాన్ని నాశనం చేసిన నా కొడుకుని ఎవ్వరిని వదిలిపెట్టాం. వాళ్ళు వదిలిపెట్టినా మేము వదిలిపెట్టాం. ఉన్నాడా మరి భూమి మీద? సీతమ్మ తల్లిని ఎదురిచ్చిండు ఒక చర్చి మా పాస్టర్ కూడా ఇతనే, ముగ్గురు అట్లనే. సీతమ్మ తల్లిని అన్నాడు భూమి మీద ఉందా ఏదో ఒక రూపంగా. అంటే వీళ్ళందరూ అనొచ్చు సీతమ్మ తల్లికి అంత పౌరావాడు అంటాడు కదా. జైల్లో ఉన్నాడు ఆ పాస్టర్ అంటాడు కదా, ఆ సీతమ్మ తల్లి నాట ఏదో నేరం వేసాట, వనమాసం పంపించిందట. సీతమ్మ మీద రాముడాట ఒక ముద్ర వేసిందట. ఏ ముద్ర వేసిండ పిచ్చిలంజోడక రాముడు ఒక సాకలి పేరు అనను అతడు చేయబట్టి ఏదో చిన్న మాట అంటే అది పౌరుషం వచ్చి ఆమెను అరణ్య మాసం పంపించిండు. అక్కడ లవకుష్మరులు నీకరే ఒకసారి ఆ చరిత్ర రామవారిది ఆ చరిత్ర చదివి మాట్లాడుండ్రి. అదొక్కటే నేను లాస్ట్ చెప్పేది. ఆ బుక్ చదవండి, ఆ చరిత్ర చూడండి. ఆ సీతమ్మ తల్లిని వదిలేయలే రాముడు. మీలాంటి పిచ్చి కుక్కల్ని ఏరేపది ఆ సీతమ్మ తల్లి ఏమో ఆమె ఇంత పౌరు కాదు. లాస్ట్ కాళీమాత అయింది. ఎందుకైంది? అన్ని దేవతలు ఒకటే, కానీ సనాతన ధర్మాన్ని నాశనం చేసిన భూమి మీద మేము వదిలిపెట్టినా
ఆ పై దేవుడు వదిలిపెట్టాడు, ఆ శివుడు పరమశివుడు ఒక్కళ్ళని కూడా వదిలిపెట్టాడని నేను మాట్లాడుతున్నా. పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు ఏదో హెల్ప్ చేశారు, ఏదో రోడ్లు వేసినామో ఇంకోటి. పవన్ కళ్యాణ్ అడిగే ప్రతి ఒక్కరు మీరు హెల్ప్ ఏం చేస్తారో ప్రజలకి ట్విట్టర్ లో పెట్టి అతన్ని అడగాల అని చెప్తున్నారు. ప్రజలు ఏం పెట్టాలో పెట్టారో ప్రజలు ఆ ఊరోళ్ళు అక్కడ వాళ్ళు చూస్తుండ్రు కదా, ఇంకా మా కాడికి రాలేదు కదా, ప్రజలు వాళ్ళు చూస్తుండ్రు. పవన్ కళ్యాణ్ గురించి ఇప్పుడు నేను ప్రత్యేకంగా మాట్లాడుతున్నా. పవన్ కళ్యాణ్ గారు చాలా మంది చాలా మంది అడుగుతుండ్రు క్వశ్చన్స్. ఈ వరంగల్ అబ్బాయి కాడికి పోయి మంచి సాయం చేసిండు సోను సూదు. అసలు నిజమైన హీరో, నిజమైన దేవుడు అంట అసలు సోను సూదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఎప్పుడు అంట. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, నువ్వు ఖమ్మంలో ఒక అమ్మాయి ఇక్కడే ఉన్నది అనుకో, 12 సంవత్సరాల అమ్మాయి, ఒక బీద బిడ్డని మీరు ఆమెను వచ్చి కనుక పలకరింతలు చేసి అది పేద బిడ్డల్ని మీరు ఒకసారి వచ్చి పలకరించి ఆమెకు ఏదో మీ సాయం చేయమంటారు, వచ్చి పలకరించినా బాగుండేదని ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని కాకుల్లాగా పడుతుండు. ఒకసారి ఈ వీడియో కనుక ఆడిపోతే మాత్రం ఆ అమ్మాయిని వచ్చి పలకరించి ఆ కుటుంబంతో మాట్లాడితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం.